సో ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా డిఫరెంట్ పెయింటింగ్ అయితే ఉంది. ఆ పెయింటింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక కెమెరా క్యాప్చర్ అయితే కనబడుతుంది. కెమెరా క్యాప్చర్ అని కింద ఒక మనిషి కనిపిస్తున్నారు. సో ఒక గట్టు మీద కూర్చున్నారు. సో దీని గురించి అసలు ఈ పెయింటింగ్ యొక్క వివరణ ఏంటో సరే మనతో పాటు ఉన్నారు వాణి గారు. వాణి కదమ్మా, హాయ్. ఏంటి ఈ పిక్చర్ ఏంటి అసలు? సార్ ఇదేంటంటే సార్, నేను మహారాష్ట్ర ఎల్లోరా అజంతాకి విజిటింగ్ కోసం వెళ్ళాను సార్. ఆ టైంలో ఏంటంటే అక్కడ నాకు ఫ్యామిలీ పరిచయం అయింది. అందులో ఒక బాబు ఉన్నాడు అనమాట. ఆ బాబు ఏంటంటే ప్రతి ఒక్క స్కల్ప్చర్ని చాలా ఎక్సైట్మెంట్గా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. మేమేమంటే విజిటింగ్కి వెళ్ళినప్పుడు టైం సరిపోదు అని చెప్పి ఫొటోస్ అన్ని తీసుకొని ఆ తర్వాత చూసుకుందాము ఫొటోస్ అన్న కంగారులో మేమున్నాము. సో నేను నా ఫోన్ లెన్స్ యూజ్ చేసుకొని ఆ ఫొటోస్ తీసుకుంటుంటే ఆ బాబాయ్ నాకు ఒక లెన్స్ లాగా కనిపించాడు. సో అది నాకు చాలా నచ్చింది. తను ఆ ఎగ్జైట్మెంట్గా చూడడం, ఆశ్చర్యంగా చూడడం, అవన్నీ నాకు చాలా నచ్చాయి. సో ఆ బాబుని నేను ఇలాగా లెన్స్ యూజ్ చేసి ఇవాళ చూపించాను. లైక్ ఆ బ్యాక్గ్రౌండ్ కూడా అజంతా అని చూపించాను సార్. సో ఓకే, ఈ కలర్స్ అన్ని ఏంటి వాడారు మీరు మెటీరియల్? అకర్లిక్ కలర్స్ సార్. అకర్లిక్, ఇవన్నీ అకర్లిక్ కలర్స్ క్యాన్వాస్ మీద యూజ్ చేశాను సార్. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇప్పుడు మీరు నేను ఎంఎఫ్ఏ చేస్తున్నానండి. ఎంఎఫ్ఏ సెకండ్ ఇయర్ అయిపోయింది. నేను బిఎఫ్ఏ కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే చేశాను. సో ఇప్పుడు ఎంఎఫ్ఏ కూడా ఫినిష్ చేస్తున్నాను. ఓకే, కంటిన్యూ. ఇక్కడికి వస్తే ఇంకో పెయింటింగ్ ఉంది. ఇది ఏంటంటే రెయిన్బో, అంటే వర్షం పడే ముందు కలర్స్ గా కనిపిస్తుంది. ఏంటిది అంటే అమరవీరులు వచ్చిన రక్తం వల్ల వచ్చిన అలాంటిది ఏం లేదు సార్. యాక్చువల్లీ ఇది ఏంటంటే సార్ మా హాస్టల్ టెర్రస్. మీ హాస్టల్ టెర్రస్, ఓకే. సో ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది చిన్న హౌసెస్ ఇవి ఉంటాయి, చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి. ఎస్ సార్. సార్ ఇది ఏంటంటే సార్, నేను ఎక్కువ ఎవరో ఒకరు ప్రతి ఒక్కరు ప్రశాంతంగా కూర్చోవాలి, ఆ టైంని స్పెండ్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ నా హాస్టల్ కాబట్టి నేను టెర్రస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఆ టైంలో నాకు ఆ క్లౌడ్స్ అన్నీ ఒకేసారి చాలా ఎక్కువగా రావడం చాలా నచ్చింది. ఆ టైంలో నాకు నా ఎమోషన్స్ అన్నీ బయటకు వచ్చాయి అనమాట. లైక్ అన్నీ ఆలోచించుకుంటూనో, లేకపోతే ఏదైనా గుర్తు తెచ్చుకుంటూనో, లేకపోతే ఇంకేదన్నా హ్యాపీగా ఫీల్ అవ్వడమో, అవన్నీ ఎమోషన్స్ని నేను ఈ కలర్స్ రూపంలో క్లౌడ్స్లో చూపించాను సార్. సో మీ ఎమోషన్స్ అన్ని కూడా కలిపి అంటే ఊహించుకొని ఈ పిక్చర్ లో బంధించేశారు. సో ఇంకెప్పుడు మీ ఎమోషన్స్ బయటికి పోవు, ఇందులోనే ఉంటాయి. సో అయితే బంధించారు. సో మరి చాలా జాగ్రత్త ఉండాలి మీతోని. ఇక్కడ ఏంటి, ఇది పక్షి ఇలా పడిపోయింది అండ్ ఇక్కడ బాల్ ఉంది. ఎస్ సార్, నేను ఏమనుకుంటున్నాను అంటే సార్, లైక్ వుడెన్ టాయ్ సార్. ఇది వుడెన్ టాయ్ ని మన అమ్మమ్మలు వాళ్ళు ఆడుకునే టైంలో అవే యూజ్ చేసేవారు. సో అవి వాళ్ళు యూజ్ చేసే టైంలో అదొక పిల్లలకి ఆ సౌండింగ్ ద్వారా కానీ కొంచెం సెన్సిటివ్ వినికిడి కానీ లోపల ఏమీ ఉండవు అని చెప్పి అప్పుడు నమ్మేవారు అనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు అవి కనుమరుగవుతున్నాయి. ఇవి ఇప్పుడు వాడట్లేదు. మొబైల్స్, వీడియో గేమ్స్ వీటి మీద ఎక్కువగా ఉంటున్నారు. అక్కడ స్టాండ్ అయిపోతున్నారు పిల్లలు. సో నేను అందుకని ఆ సముద్రం మీద అక్కడ ఉండిపోయాను. అండ్ సెన్సిటివ్ని రిప్రజెంట్ చేయడానికి పిల్లల్ని నేను పీజియన్ రూపంలో తీసుకున్నాను సార్. సో పీజియన్ అక్కడ ఒక చోటే ఉండిపోయింది అని అంటే మీన్స్ పిల్లలు కూడా అలానే ఒక చోట ఉండిపోతున్నారు. లైక్ ఆ వుడెన్ టాయ్ కూడా కనుమరుగు అవుతుంది అన్న ఇదిలోని నేను కొండపల్లి బొమ్మలు లాంటి ఇవన్నీ కూడా కనుమరుగు అయిపోతున్నాయని సింబాలిక్ గా నేను అది చూపించాను. సో అటువంటి టాయ్స్ ఎప్పుడు ఆడుకున్నాము కూడా. ఇప్పుడు పిల్లలు ఎవరు గేమ్స్ ఆడుకుంటున్నారు సార్? ఇప్పుడు పిల్లలు కూడా గేమ్స్ ఏమి ఆడుకోవట్లేదు. సో ఫోన్స్ కి, మొబైల్స్ కి, వీడియో గేమ్స్ కి ఇలానే ఉండిపోతున్నారు. ఎప్పుడైనా ఆడుకున్నావు కొండపల్లి బొమ్మలతో? యా సార్, మా ఇంట్లో చాలా ఉన్నాయి సార్. మా తాతయ్య గారు మాది గుంటూరు అండి, పక్కనే విజయవాడ కాబట్టి మోస్ట్లీ ఉండవల్లిలో అవన్నీ, కొండపల్లిలో ఇవన్నీ అవే ఉంటాయి. మా ఇంట్లో బోలెడ్ ఉన్నాయి. మా తాతయ్య గారు అవన్నీ నాకు ఉంచారు. సో ఆ టైంలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది నాకు అనిపించింది. ఇప్పుడు నవ డేస్లో పిల్లల్ని చూస్తుంటే అయ్యో వీళ్ళు ఫోన్స్కి ఇలా ఎడిట్ అయిపోయారే, వీడియో గేమ్స్కి అయిపోయారే, ఆడుకుంటే బాగుండేది. యాక్టివిటీ ఉంటే పిల్లలు కూడా కొంచెం బాగా ఎదుగుతారు అండ్ అలానే మెమరీ పవర్ వాళ్ళ సొంతగా ఏదైనా చేసుకోగలరు అన్న ఉద్దేశం నాకు అనిపించింది సార్. సో ఎమోషన్స్, ఫీలింగ్స్, ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఏంటంటే ఇలా పెయింటింగ్స్ రూపంలోనే బంధించేద్దని ఫిక్స్ అయిపోయింది మన వాణి. సో వాణి గారు, ఇంకా ఇలా ఇటుపక్క వస్తే ఇక్కడ ఈ పెయింటింగ్ తో కాకుండా ఇంకా ఇక్కడ ఏదో క్లాత్ టైప్ మెటీరియల్ ఏదో పెట్టారు సార్. ఇదేంటంటే సార్ నేను కొంచెం క్రియేటివిటీగా చేద్దాము అని అనుకున్నాను సార్. ఇదేంటంటే నా స్టూడెంట్ ఈ పాప, తిని చాలా సెన్సిటివ్ సార్, చాలా సెన్సిటివ్. సో సెన్సిటివ్ని నేను ఫ్లవర్ రూపంలో చూపించాను. ఫ్లవర్స్ సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి. సో నాకేమైందంటే నేను క్లాస్ చెప్తుంటే తను లైక్
డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది. లైక్ ఆ ఏడవడమో, లేకపోతే నేను చేయనని చెప్పడమో, కలరింగ్ చేయనని చెప్పడమో, క్రేయాన్స్ అన్ని కింద పడేయడమో, ఒక చెట్టు దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్ని కోసుకొని వచ్చి బాక్స్లో క్రేయాన్స్ అన్ని పడేసి ఆ ఫ్లవర్స్ అన్ని ఏరుతుంది సార్. సో నాకు అది చాలా నచ్చింది. అంటే లైక్ తను అక్కడ బ్రేక్ కావాలి అని అనుకుంటుంది. సో ఆ బ్రేక్ని నేను ఇలా క్రియేట్ చేశాను సార్ థ్రెడ్స్ రూపంలో. సో మీ స్టూడెంట్ అంటున్నావు, మరి ఏంటి స్టూడెంట్ ఏ క్లాస్ చదువుతుంది? తిను యూకేజీ చదువుతుంది. సో బాగా అల్లరి చేస్తుందా? చాలా తన సార్. పేరు? తన పేరు ఊర్వి సార్. ఊర్వి, నైస్ నేమ్. సో ఇక్కడ ఈ పక్క వస్తే ఇంకొకటి ఉంది. ఎస్ సార్, యాక్చువల్లీ ఇది కూడా నేను న్యాచురల్ డైస్ యూజ్ చేసి అండ్ అలానే వాటర్ కలర్స్ యూజ్ చేసి చేసిన వర్క్ ఇది. ఇదేంటంటే సార్ వుడెన్ టాయ్నే ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు, కనుమరుగు అవుతుంది అన్న రిప్రజెంట్ తోటి నేను బీడు పడిన భూమిని రిప్రజెంట్గా చూపించాను. అలానే మొబైల్స్కి ఇవి వాటి ద్వారానే హ్యాంగ్ అవుతున్నారని నేను అక్కడ థ్రెడ్ కట్టి పీజీ అని హ్యాంగ్ చేశాను సార్. సో ఇలా నేను వర్క్ని రిప్రజెంట్ చేశాను, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కూడా చూపించడానికి ట్రై చేశాను సార్. సో ఏదైతే మన లైఫ్లో ఫిజికల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వదిలేసుకుంటున్నాము, లాస్ అయిపోతున్నాం అని చెప్పి సింబాలిక్గా చెప్తున్నాం. సో ఓకే, ఇప్పుడు మీరు చదువుకున్న చదువుకి ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు? అంటే ఈ డిపార్ట్మెంట్లోనే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? ఈ డిపార్ట్మెంట్లోనే అంటే సార్ మోస్ట్లీ నేనేంటంటే నా ఎక్స్పీరియన్స్ని, నేను చూస్తున్న వాటిని, నాకు కనిపిస్తున్న వాటిని నేను బయటికి ఎలా అయినా ఎక్స్ప్లోర్ చేయాలి. లైక్ ఏ విధంగా అయినా కానీ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను టాయ్స్ గురించి, పిల్లల గురించి నేను ఎలా అయితే చెప్పానో అలానే సమాజానికి కూడా ఏదో ఒక విధంగా కొంచెం మారుతారు అనో, లేకపోతే లైక్ యూజ్ చేస్తారు అన్న టాయ్స్ని అనో, లేకపోతే నేను కొంచెం ఏదో ట్రై చేస్తున్నాను సార్. ఇది అవుతుందో లేదో తెలీదు, బట్ నేనైతే దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.